ఇది జగన్నాథ్ పూరి మందిరము పశ్చిమం వైపు ఉన్నాము. పశ్చిమం వైపు నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్కి పైన ఒక అద్భుతమైన బుద్ధుని యొక్క శిల్పం చెక్కి ఉన్నది. నేను చూశాను. ఇది బుద్ధుని యొక్క శిల్పమే. వీడియో కెమెరాలో చక్కగా కవర్ అయింది. ఇందులో కొంచెం బ్లర్ అవుతుంది. నేను వీడియో కెమెరాలో కూడా షూట్ చేశాను, మీకు చూపిస్తాను. అదేవిధంగా దక్షిణ వైపు గేటు నుంచి చూస్తే కూడా పైన చక్రం ఇలాగే కనపడుతుంది. ఇది ఒక మాయ అద్భుతం అని అన్నారు. అది కట్టుకథ మాత్రమే. నేను ఇప్పుడు దక్షిణ వైపు నుంచి మీకు వీడియో చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చూడండి, నేను పశ్చిమం వైపు నుండి దక్షిణం వైపుకు నడుస్తూ వీడియో తీస్తున్నాను. మీరు గమనించినట్లయితే చక్రము తన దిశను మార్చుకోవడము, ఎటువైపు చూసినా ఒకేలాగా కనపడడం అనేది ఏ విధంగా కల్పితమైనదో చూడండి. ఇది అద్భుతమైన కట్టడము, నిర్మాణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లేనిపోని అశాస్త్రీయమైన మాటలు చెప్పడము, పబ్లిక్ ఇంత చూస్తున్నా కూడా అట్లా చెప్పడం తప్పు కాదనే ఉద్దేశం మీద నేను ఇది నిజమా కాదా చూపెడదామని ఈ వీడియో తీయడం జరుగుతున్నది. ఇప్పుడు చూడండి, నేను దక్షిణ వైపు గేటు దగ్గర ఉన్నాను. దక్షిణ వైపు ద్వారం ఇది. చూడండి, నేను పశ్చిమం నుండి దక్షిణ వైపు నడుస్తున్నాను. ఇలా నడిచేటప్పుడు చక్రం చూడండి, కనపడుతుందా? అలా కనపడడానికి వీల్లేదండి, అది ఉట్టి మాటలే. మరొక విషయము, గాలికి వ్యతిరేక దిశలో పయనిస్తుందని చెప్తారు కదా, అది కూడా కట్టుకథనే. గాలి అటే పెడుతుంది కాబట్టి ఇప్పుడు దక్షిణం నుండి ఉత్తరం వైపు గాలి వీస్తుంది. అది అలాగే అదే దిశలో గాలి వీస్తుంది. చక్రం కూడా చూడండి. हमारे अलग देखते చెట్లు అడ్డం వస్తున్నాయి. ఇప్పుడు దక్షిణం నుండి మనము తూర్పు వైపు వెళ్తా ఉంటే అప్పుడు మళ్ళీ చక్రము కరెక్ట్గా కనబడుతుంది. ఇదన్నమాట. ఓకే.